నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చాలా వాడివేడిగా సాగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మహానాడు ప్రతి సంవత్సరం కూడా ఆయన చాలా అంగరంగ వైభవంగా చేస్తారు చంద్రబాబు నాయుడు గారు. సో ఈరోజు కూడా మంగళగిరిలో మరి పార్టీ ఆఫీస్ కార్యాలయంలో స్టార్ట్ అయింది. దాదాపుగా చాలా అంశాలు చర్చకు వచ్చే కార్యక్రమం ఉంది. ముఖ్యంగా 33% రిజర్వేషన్ విషయంలో లోకేష్ గారు కావచ్చు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మహిళలకి తప్పకుండా అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మహిళలకి పెద్దపీట వేస్తుంది తెలుగుదేశం పార్టీ అని ఆయన చాలా బాహాటంగానే చెప్పుకోగలిగారు. ఎందుకంటే ఆ స్థాయిలో మహిళలకు వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు కాబట్టి. సో ముఖ్యంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే ఈ వ్యాఖ్యలు మరి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష పార్టీగా తను కూడా ఇంకా మనం మనుగడలో ఉండాలనే ఉద్దేశంతో మాట్లాడతారేంటో తెలియదు కానీ బట్ నాకు అనిపించింది అయితే నేను చెప్తా ఉన్నాను. ఆయన చంద్రబాబుకు నిరసన శాఖ తగలాలి. అదేంటంటే 2 ఏళ్ల పాలనపై వెన్నుపోటు పేరుతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బుక్లెట్ అయితే రిలీజ్ చేశారండి. రిలీజ్ చేసిన తర్వాత దాంట్లో ఈ జూన్ 4 నుంచి 12 వరకు అంటే ఆ వారం 4 రోజులు కూడా 4-5 రోజులు కూడా వెన్నుపోటు అనే దాని మీద ఒక కార్యక్రమం తీసుకుని ఏమైతే మన 6 గ్యారంటీస్ విషయంలో కావచ్చు, 6 సూపర్ 6 విషయంలో, అదేవిధంగా ఏం జరుగుతుందనే దాని మీద చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా కుటుంబ ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలనే ఉద్దేశంతో ఆయన కొన్ని కార్యక్రమాలు చేయబోతా ఉన్నారు. అందరూ కూడా ఎవరికైతే కార్యకర్తలు అందరూ కూడా పిలుపునిచ్చారు. ముఖ్యంగా పెట్రోల్ డీజిల్ పెంపు విషయంలో కూడా ఆయన మాట్లాడుతున్నారు. మరి గతంలో కూడా ఆయన పెట్రోల్ డీజిల్ విషయంలో పెంచినప్పుడు మరి టీడీపీ వాళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడారు అనేది కూడా మనం అందరూ చూసాం. సో ఇలాంటి చాలానే అంశాలు ఉన్నాయి. మనం మాట్లాడదాం. మనతో పాటు శ్యాంప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. నమస్తే అండి సార్. మరి ఈరోజు మహానాడు జరుగుతుంది. మరి ఏంటి అంటే మహానాడులో అంటే చాలామంది ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్కి ఏం సాధించారని అప్పుడే వీళ్ళు మహానాడు జరుపుకుంటున్నారనేది కొంత వాదం వస్తూ ఉన్నాయి. సో ఒక పొలిటికల్ అనలిస్ట్గా ఈ మహానాడు యొక్క ఉద్దేశం మీరైతే ఏ విధంగా చూస్తారు? ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ 1982లో ఎన్టీ రామారావు గారు ఈ పార్టీ స్థాపించారు హైదరాబాద్లోనే మార్చి 28న. మహానాడు అనేది ఎవ్రీ ఇయర్ తెలుగుదేశం పార్టీ జరుపుకునే ఒక పెద్ద మీటింగ్ అనమాట. మహా పండగ. వాళ్ళకు పండగ 27, 28 2 రోజులు జరుపుకుంటారు. ఓకే. కార్యకర్తల మీటింగ్ కానీ, తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ, నాయకులు కానీ, ఎక్కడెక్కడో ఉన్నాళ్ళు, దేశ విదేశాల్లో ఉన్నాళ్ళు కూడా మహానాడుకి అటెండ్ అవుతూ ఉంటారు అనమాట. ఆ మహానాడులో తీర్మానాలు చేస్తారు కొన్ని. మనం ఈ సంవత్సరం పాటు ఏ కార్యక్రమాలు మనం చేయబోతున్నాము, ఎట్లా దాన్ని నిర్దేశిస్తారు. యాక్చువల్గా పార్టీ ప్రెసిడెంట్ కానీ, నేషనల్ లెవెల్ ప్రెసిడెంట్ కానీ, వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీస్ కానీ ఇవన్నీ కూడా నియమిస్తారు. ఇవన్నీ ఆల్రెడీ అయిపోయినాయి, జస్ట్ కన్ఫర్మ్ చేసుకుంటారు మహానాడులో. అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇంతకాలం 44 సంవత్సరాల పాటు ఉండటానికి కారణం ఒక ప్రాంతీయ పార్టీ. మేజర్గా ఎన్టీ రామారావు గారు అప్పటి కాలంలో 82లో పార్టీ పెట్టిన విషయం ఏంటో తెలుసా మీకు? అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కేంద్రం నుంచి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిని మార్చేస్తారు. అప్పుడు ఫస్ట్ అంజయ్య గారు, బోనం వెంకట్రాము, మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ముగ్గురిని మార్చారు. ఆంధ్రాలకి ఆత్మగౌరవం లేకుండా వాళ్ళు ఏం చెప్తే అది ఢిల్లీ నుంచి వస్తుంది అనమాట అంతా. వాళ్ళు పరిపాలించారు కానీ మన పరిపాలన మనం చేసుకోలేకపోయాం. అది కరెక్ట్ టైంలో ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిపోయాడు. దట్ ఈస్ రికార్డ్ అనమాట. ఆ రికార్డ్ ఇంతవరకు ఎవరు బ్రేక్ చేయలేదు. విజయ్ చేసేట్లే కానీ 2 సంవత్సరాలు పెట్టింది. విజయ్ 2 సంవత్సరాలు 2 ఇయర్స్ పట్టింది. విజయ్కి 2 ఇయర్స్ పట్టింది. అదేనో ఆయన మెజారిటీ రాలేదు కదా, సింగిల్ లార్జెస్ట్ పార్టీ వచ్చింది. కానీ ఎన్టీ రామారావుకి థంపింగ్ మెజారిటీ వచ్చింది. ఓ సినిమా యాక్టరు, ఇద్దరు సినిమా యాక్టర్సే. అట్లా రామారావు యొక్క గొప్పతనం ఏంటంటే నిజాయితీపరుడు. ఆయన ఏదనుకుంటే అది చేసేసాడు. ఆయన ఎన్ని రకాల వ్యవస్థలు మార్చాడో తెలుసా? తహసీల్దార్ సిస్టమ్ నుంచి మండల వ్యవస్థ తీశాడు. పటేల్ పట్వారీ వ్యవస్థలు, కరణం మున్సిపులు తీసేశాడు. మహిళలకి ఆస్తి హక్కు ఇచ్చాడు. మహిళా యూనివర్సిటీ తిరుపతిలో పెట్టాడు. ఇక్కడ తెలుగు యూనివర్సిటీ. ఆయనకి తెలుగు అంటే విపరీతమైన ప్రేమ. మీరు ఆయన స్పీచెస్ గమనించండి, ఒక్క ఇంగ్లీష్ వర్డ్ కూడా పడకుండా తెలుగు మాట్లాడతాడు ఆయన. అక్కడ ఎన్నో ఎన్నో ఎవరు ఊహించిన అటువంటి అన్నీ తీసుకొచ్చాడనమాట. ఎంతో సిస్టమేటిక్గా
ఆయనకి దగ్గర దగ్గర 7-8 మంది మగపిల్లలు 4 ఆడపిల్లలు ఉన్నారు. ఏ రోజు సెక్రటరియట్ మొహం చూడలే. అవినీతి మచ్చ ఎరగదు తెలుగుదేశం ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అంత గొప్ప పార్టీగా అవతరించింది అనమాట. దానికి ఎవరి సంవత్సరం ఇప్పుడు 44 సంవత్సరాలు అయింది కదా. 16 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు. ఎన్టీ రామారావు గారు 7 సంవత్సరాలు చేశాడు. అంటే దగ్గర దగ్గర 23 సంవత్సరాలు, 44 సంవత్సరాల్లో 23 సంవత్సరాలు అధికారంలో ఉందన్నమాట. మేజర్గా జరిగిన డెవలప్మెంట్ అంతా టీడీపీ హయాంలోనే జరిగింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం జరగలేదంటారు? జరిగినాయి. కాంగ్రెస్ ప్రభుత్వం బిఫోర్ 83 జరిగినాయి. 83 తర్వాత 83 to 89 తెలుగుదేశం ఉంది. 89 to 94 కాంగ్రెస్ ఉంది. అసలు సీ చేంజెస్ ఏంటంటే తెలుగుదేశం యొక్క గొప్పతనం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 95లో అసలు సైబరాబాద్ అనే ఒక నగరాన్ని సృష్టించాడు ఆయన. అది సైబరాబాద్ బ్రతికున్నంతకాలం తెలుగుదేశం పార్టీ ప్రజల మధ్యలో దాని మీద కూడా రకరకాల విమర్శలు వస్తాయి కదా. ఉంటాయి, చాలా విమర్శలు ఉంటాయి. రాజకీయం అంత తర్వాత రకరకాల విమర్శలు ఉంటాయి. అసలు ఆయన కాదు స్టోన్ వేసింది వేరే, ఆయన ఏదో అంటారు, ఆయన సొంత ఇమేజ్ కోసం ఎవ్వరు అనరండి. అసెంబ్లీలో మీరు ఎన్నిసార్లు ఎగతాళి చేశారు. ఏమో రాజశేఖర రెడ్డి ఎన్ని రకాల ఎగతాళి చేశాడు తెలుసా అసెంబ్లీలో. చంద్రబాబు నాయుడు అంట 2020 విజన్ అంట జనాన్ని మాయ చేస్తున్నాడు, కంప్యూటర్ కూడు పెడతాయా, అగ్రికల్చర్ ఇండస్ట్రీ తెస్తే ఉంటే ప్రొడక్షన్ ఉంటుంది కానీ 20 లక్షల ఉద్యోగాలు 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి అంటున్నాడు. వాళ్ళు ఏమైంది? 10 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి డైరెక్ట్. సాఫ్ట్వేర్లో 10 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్లో చేస్తున్నారు వాళ్ళు, ఈక్వల్ టు బెంగళూరు. మరి ఇండైరెక్ట్ జాబ్స్ 40 lakhs ఉన్నారు. దగ్గర దగ్గర 50 lakhs పాపులేషన్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ దానికి ఇండైరెక్ట్ జాబ్స్లో ఉన్నారు. ఇవాళ సైబరాబాద్ అని ఒక నగరాన్నే నిర్మాణం జరిగిపోయింది. అది ఇవాళ భారతదేశంలో ఇవాళ ఇంత పెద్ద అవుటర్ రింగ్ రోడ్ ఎక్కడా లేదు. ఇంత బ్యూటిఫుల్ అవుటర్ రింగ్ రోడ్, హైదరాబాద్ సిటీకి అవుటర్ రింగ్ రోడ్ పెడుతుంటే అందరూ చంద్రబాబు నాయుడు నేతలు చేశారు. ఈ పిచ్చి అవుటర్ రింగ్ రోడ్ ఎందుకు తీసుకొస్తున్నావు, దీనికి బోల్ డబ్బులు అవుతాయి అని. రాజశేఖర రెడ్డి కూడా డిస్కరేజ్ చేశాడు. తప్పుడు అందరూ కన్విన్స్ చేసి కూర్చొని ఆయన సెక్రటరీ మొన్న ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, ఎయిర్పోర్ట్ 5,000 ఎకరాల్లో ఎందుకు పెడుతున్నారు, ఇది శుద్ధ దండగా, ఇక్కడ బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంది కదా అన్నారు. ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ పట్టట్లా, శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా సరిపోవట్లా, అది పట్టట్లా, చాలట్లా. మరి చూడండి అతని విజన్. తెలుగుదేశం అంటేనే డెవలప్మెంట్, తెలుగుదేశం అంటేనే ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో ఉన్న మీరు ఇలా మాట్లాడుతారేమో, మీరు టీడీపీ సపోర్ట్ చేస్తారు, మీరు టీడీపీ వాదిగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని కూడా అని కాదు. ఎవరైనా సరే మీరు అంటే ఉన్నది మాట్లాడుకో. మీరు ఇప్పుడు దీంట్లో ఏదైనా తప్పు ఉందా? 95 to 2004 హైదరాబాద్ డెవలప్మెంట్ ఏంటి? అసలు సైబరాబాద్ లో ఇప్పుడు సైబర్ టవర్స్ కట్టినప్పుడు నేను కూడా అక్కడికి వెళ్ళి విజయవాడ నుంచి వచ్చి, అప్పుడు నేను హైదరాబాద్ లో లేరు. అక్కడ గ్రౌండ్ ఫ్లోర్ వేస్తున్నారు, చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. ఆ మైండ్ స్పేస్ కి వెళ్ళే రోడ్ అంతా కొండ తోలుస్తున్నారు. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చి ఇంత పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, అసలు ఇక్కడ ఏంటి, అసలు ఏంటి చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తున్నాడు, ఇది ఎవరిని మాయ చేస్తున్నాడు అనుకున్నారు మేము కూడా. అసలు ఏంటి, అసలు ఎవరు నమ్మలేదండి. ఆ విజన్ అలాంటిది ఆయనకి. ఇప్పుడు మీరు చూసారుగా ప్రత్యక్షంగా ఏమైంది ఇవాళ హైటెక్ సిటీ కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, కోకాపేట, గండిపేట, అసలు ఈ అనంతం. అసలు హైదరాబాద్ నగరం అనేది భారతదేశంలో ఒక గ్రోయింగ్ సిటీ, అద్భుతమైన సిటీ. ఇంకా అసలు ఈ క్లైమేటిక్ కండిషన్స్ కూడా దానికి ఇది వచ్చింది అనమాట. పొలిటికల్ గా ఎన్నైనా అనొచ్చు, కానీ రియల్ గా ఆర్ట్స్ లో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఆర్ట్స్ లో కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇవాళ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వీళ్ళు కాదండి, చిన్న చిన్న డ్రైవర్ పిల్లలు, పని మనుషుల పిల్లలు కూడా ఫ్లైట్లో అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు. పని మనుషుల పిల్లలు మీరు చాలా మందిని గమనించడం కావాలంటే, మా అబ్బాయి అమెరికాలో పనిచేస్తున్నాడు అండి అంటారు. హోటల్స్లో సర్వర్స్ పిల్లలు. ఐటీ విప్లవం అలా వచ్చినా, ఐటీ విప్లవం వచ్చేసింది, అందరూ వచ్చేస్తే చంద్రబాబు నాయుడు చేసిన గొప్పతనం ఏంటని కూడా క్రిటిసిజం ఉంది. మరి ఐటీ విప్లవం వచ్చి అందరూ వస్తే మిగతా స్టేట్స్ లో ఎందుకు రాలా? ఇప్పుడు టీడీపీలో ఉండి టీడీపీని పొగిడి అసలు మీరు నాటిన మొక్కే సార్ నేను సైబరాబాద్ లో మీరు నాటిన మొక్క అన్నోళ్ళు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని కూడా మాట్లాడేది. అవును, పొలిటిక్స్, పాలిటిక్స్, రాజకీయం. ఆ సాటిస్ఫాక్షన్ చంద్రబాబు నాయుడు కూడా అనుకున్నాడు ఇంత సిటీ అవుతుందని. ఆయన ఏదో కొంత విజన్తో ఇంత వస్తుంది, కొన్ని కంపెనీలు తెచ్చుకుందాం, మైక్రోసాఫ్ట్ తెచ్చాడు ఎంతో కష్టపడి. ఏ ముఖ్యమంత్రికి ఉంటుందండి అమెరికా వెళ్ళి రోడ్లు అమ్మటే నడిచి బతిమలాడి మాకు పెట్టండి ఇవన్నీ ఎందుకు అడుగుతారు? ముఖ్యమంత్రి పోస్ట్ అంటే హైయెస్ట్ పోస్ట్ ఇన్ ద స్టేట్. మరి ఇప్పుడు ఏపీలో సరే హైదరాబాద్ లో ఆయన ఇప్పుడు ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన చేశారు, ఓకే, అప్పుడు ఆ ఫలాలన్నీ అందరూ అనుభవిస్తున్నారు. మరి ఏంటి సార్ మరి రాజధాని పరిస్థితి? మరి ఆంధ్రప్రదేశ్ 2014-19 మధ్యలోనే
అద్భుతంగా డెవలప్మెంట్ చేశారు. కియా మోటార్స్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ అనేది ఇండియా మొత్తంలో వెనకబడిన జిల్లా అది. దాన్ని ఫార్వర్డ్ జిల్లాగా మార్చాడు. హార్టికల్చర్ చేసి ఈ సబ్సిడీస్ ఇచ్చి వీటికి దీనికి ఏంటి మన ఇది ఇస్తాం కదా, పైప్ లైన్స్ వేస్తారు కదా, దాన్ని ఏమంటారు, దానికి సబ్సిడీ 90% సబ్సిడీ వాటర్, దీనికి డ్రిప్ ఇరిగేషన్కి 90% సబ్సిడీ ఇచ్చి ఇప్పుడు హార్టికల్చర్ అన్ని ఫ్రూట్స్ ఇండియాలో టాప్ మోస్ట్ అన్ని ఫ్రూట్స్ కావాలంటే మీరు అనంతపూర్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలి. మీరు కియా మోటార్స్ చూసుంటారు కదా, మరి అద్భుతమైన అది ఇండియాలో ఉన్నట్టు ఉందా అసలు? ఏరియా మొత్తం ఎట్లా మార్చారు అనంతపూర్ డిస్ట్రిక్ట్. అవును, పెనుగొండ నియోజకవర్గం, అసలు పెనుగొండ ఇట్ సెల్ఫ్. మరి హీరో హోండా తీసుకొచ్చాడు అప్పుడు 14-19 మధ్యలో చదువుతున్నా. తర్వాత అపోలో టైర్స్ తీసుకొచ్చారు, ఇసుజు తీసుకొచ్చారు, ఆల్ సెల్ కంపెనీలు మొత్తం చిత్తూరు జిల్లాలో తీసుకొచ్చారు. రాయలసీమలో మరి 1000 మెగావాట్ సోలార్ ప్రాజెక్ట్ పెట్టారు. 2014-19 మధ్యలోనే వచ్చినాయి అవన్నీ. చాలా ఇండస్ట్రియల్గా చాలా గ్రోత్ జరిగిందనమాట. నేను పర్సనల్గా శ్రీ సిటీ అంతా చూసాను, నేను పర్సనల్గా వెళ్ళాను. అది కాకుండా ఆయన మొత్తం డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేసి రాజకీయం చూసుకోవాలి. 2014-19 మధ్యలో 2014-19 మధ్యలో ఆయన రాజకీయం ప్లే చేయాలి. నేను డెవలప్ చేస్తున్నా కదా, నేను గెలుస్తాననే ఉద్దేశంతో ఉన్నాడు. ఒక ఛాన్స్ అని వచ్చేసి అంత బ్రహ్మాండంగా చేసిన ఆయన ఓడించగలిగింది ఆంధ్రప్రదేశ్. అవును, అది వాడు రిపెండ్ అది కూడా జనం కూడా ఒక్కోసారి సరే చంద్రబాబు నాయుడు చూసాం కదా, ఒక అవకాశం ఉంటున్నాడు కదా, ఇచ్చుంటారు. అది కాదు, చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయండి దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానన్నాడు, స్పెషల్ స్టేటస్ మోడీ సహకరించలే. స్పెషల్ ప్యాకేజ్ అన్నాడు, అది ఇవ్వలేదు. మోడీతో పోరాడాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పబ్లిక్ అంతా గొడవ చేస్తున్నారు, మీరు మోడీతో ఇద్దరు కలిసి అన్యాయం చేస్తున్నారు ఆంధ్ర ప్రజల కంటే. ఆయన మోడీనే ఎదిరించాడు, అందుకని మోడీని ఎదిరించాడు కాబట్టి ఇక్కడ ఓడిపోయాడు అనేది ఒక టాక్ అనమాట. ఓడగొట్టారని అది చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి దానికి, 100 రకాల ఫ్యాక్టర్స్. కానీ డెవలప్మెంట్ అంటేనే తెలుగుదేశం అండి. మహానాడు అనేది సహేతుకమైందనమాట. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ఎన్టీ రామారావు ఎంత చేశాడో. ఇటువరకు ఆంధ్రులు తెలుగు వాళ్ళు అంటే ఎవరు పెద్ద లెక్క చేసేవాళ్ళు కాదు. మీరు చిన్నపిల్లలు అయి ఉంటారు. 83 తర్వాత తెలుగు వాళ్ళు అంటే ఒక గుర్తింపు వచ్చింది భారతదేశం. ఆత్మగౌరవం. అదే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆత్మవిశ్వాసం, కాన్ఫిడెన్స్, మనం ఏదైనా చేయొచ్చు అని. ఎంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉన్నారండి ఇవాళ జీనోమ్ వ్యాలీ తీసుకొచ్చాడు హైదరాబాద్లో. మరి మన కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ ఇక్కడ ప్రొడ్యూస్ అయింది, దాన్ని కూడా క్రిటిసైజ్ చేశారు, ఇది కమ్మ వ్యాక్సిన్ అని. జగన్మోహన్ రెడ్డి క్యాస్ట్ వైజ్గా తీసుకెళ్ళిపోయాడు. డెవలప్మెంట్ రాజకీయాల్లో లోటుపాట్లు ఉంటాయండి. చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలా లోటుపాట్లు ఉంటాయి. రాజకీయం చేయాల్సిందే, కానీ రాజకీయంతో పాటు ప్రజల అవసరాలు కూడా తీర్చాలి కదా. ఆయన చక్కగా డెవలప్మెంట్ చేసుకుంటూ వచ్చాడు. ఎన్టీ రామారావు గారు డొనేషన్లు రద్దు అంటే డొనేషన్ రద్దు చేసేసాడు ఆయన. మద్యపాన నిషేధం చేసేసాడు ఆయన. ఒక్క వాగ్దానం చేశాడంటే వాగ్దానం అమలు పరిచాడు. రైట్. మరి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా సరే జగన్మోహన్ రెడ్డి అవునన్న కాదని ఆయనే కాబట్టి మరి ఆయన విమర్శల్ని ఏ విధంగా చూస్తారు? అంటే విమర్శలా, లేకపోతే ఆయన అది నిజంగానే టీడీపీ యొక్క దాన్ని ఏమంటారు అసమర్థత అంటారా? అంటే ఏంటి అక్కడ అంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఇది అంటారా? ఎందుకంటే వెన్నుపోటు అనే దాని మీద ఒకటి తీసుకొస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ప్రజలకు ఎన్నిపోటు పొడిచారు అనేది. ఎందుకంటే సూపర్ 6 కావచ్చు, మీరు అనుకున్నటువంటి అయితే ఆ పథకాలు అన్ని విషయాలు కావచ్చు, ఎందుకో జాప్యం జరుగుతుంది. దాని మీద మనం గట్టిగా ఫైట్ చేయాలి, ఆయన్ని ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో ఆయన ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మరి దాని గురించి ఏం మాట్లాడతారు? చాలా మంచి పని చేస్తున్నాడండి జగన్మోహన్ రెడ్డిని, చాలా మెచ్చుకుని తీరాల్సిందే ఈ విషయంలో. ఎందుకంటే లాస్ట్ 2 years నుంచి కళ్ళు మూసుకొని 3 ఏళ్ళు అయిపోతే మనం వచ్చేసేస్తామని మాట్లాడుతున్నాడు ప్రతి దాంట్లో. అందరూ కళ్ళు మూసుకోండి, మొత్తం 3 ఏళ్ళు ఊరిని అయిపోతే మనమే అధికారంలోకి వస్తున్నాడు అంటున్నాడు అని పిచ్చి అన్ని చేశాడు. వదిలేసు. ఇప్పుడు కళ్ళు మూసుకుంటే గవర్నమెంట్ రాదు, ప్రజల అవసరాలు తీర్చాలి. ప్రతిపక్షంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏంటి ఇప్పుడు కూడా అదే చెప్తారు. అప్పుడు కూడా వై నాట్ 175 కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. అట్లాగే ఇప్పుడు 3 నెలలు కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు మనం వస్తాడు. ఎలా వస్తాడు, ఏ రకంగా వస్తాడు? ఏదో మైండ్ గేమ్ అండి. ఏ మైండ్ గేమ్ ఉంటుంది అంటారు? నాకు ఇక్కడ కొంచెం కొడుతుందండి. ఎందుకంటే మోడీ అభయహస్తి ఈయన మీద ఉందేమో అనుకుంటున్నాను. అదే ఇప్పుడు ఎవరు అనుకున్నా కాకపోయినా 12 సంవత్సరాలు బెయిల్లో ఉన్నాడంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉందనే సంగతి ప్రజలందరూ అనుకుంటున్నారు. మీరు ఒక్కలే కదా, ప్రస్తుతం అనుకుంటుంది, ప్రజలు అనుకుంటున్నారు. మోడీయే కాపాడుతున్నాడు జగన్ అనేది మాత్రం మొన్న బాంబు పేల్చాడు ఎమ్మెల్సీ నాగేశ్వరరావు, అది కూడా మాట్లాడు. అది దీనికి
కరెక్ట్ సార్ లింకప్ అవుతూ సరిపోతుంది అనిపిస్తుంది. నేను చెప్తాప్పుడు మీరు అడిగిన ఈ వాగ్దానాలు ఈ నిరసనలు జూన్ లో పెట్టారు కదా 3 రోజులు, జూన్ 4, 9, 12. జూన్ 4 ఏమో మండల కేంద్రాల్లో, జూన్ 9 ఏమో నియోజకవర్గ కేంద్రాల్లో, జూన్ 12 ఏమో ర్యాలీలు పెట్టారు. చాలా మంచి ప్రోగ్రామ్ అండి. వీ హ్యావ్ టు అప్రిషియేట్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే మొన్నటిదాకా కార్యకర్తలను కానీ నాయకులను కానీ ఆయన ఎక్కడ కన్సిడర్ చేయలే. ఆయన అంతటా ఆయన మీరు ఎందుకు కళ్ళు మూసుకోండి, నేను 3 సంవత్సరాల తర్వాత మనం వచ్చేస్తాం అని చెప్పుకుంటా అన్నెసరీగా ఈ చాలా ఒక్కొక్కసారి తెనాలి వెళ్ళాడు రౌడీ షేటర్స్ పరామర్శించడానికి, ఇంకోసారి ఎక్కడ బెట్టింగ్ అతను చచ్చిపోతే అక్క పరామర్శించడానికి వెళ్తాడు. అవన్నీ బూమ్రాంగ్ అయినాయి. ఇప్పుడు చేసే కార్యక్రమం మాత్రం నిజంగా మంచి కార్యం. వీ హ్యావ్ టు అప్రిషియేట్ హిమ్. ఎందుకంటే ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ప్రజల సమస్యలు ఏంటి, అధికార పార్టీ ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, ఆ వాగ్దానాలు ఏంటి సరిగ్గా అమలు పరుస్తున్నారా లేదా, అన్ని వాగ్దానాలు చేశారా లేదా. చంద్రబాబు నాయుడు వెన్నుపోటుదారుడు కాదు వెన్నుపోట్లుదారుడు అని చెబుతున్నాడు అనమాట. ఎక్కడ వెన్నుపోట్లు పొడిచాడు ఇవన్నీ ప్రజలకి వాళ్ళ ఉద్దేశాలన్నీ చెప్పాలి కదా. ప్రతిపక్ష నాయకుడిగా ఆయన బాధ్యత అది. ఆయన ఇప్పటికే ఏమైందంటే ఆయనకి ఎందుకు ఇప్పుడు దాకా కళ్ళు తెరవలేదో అర్థం కాలేదు. వాడు కళ్ళు తెరిచాడు ఆయన, అందుకని మనం అప్రిషియేట్ చేయాలి. రేపు మళ్ళీ ఆయన కళ్ళు తెరిచి అసెంబ్లీకి వచ్చినా మంచిదే. ఇప్పుడు దాకా 2 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి రాకుండా నేను అసెంబ్లీకి వెళ్ళను, ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తాననే మొండివాదన పెట్టుకున్నాడు. అది కూడా ఫ్లెక్సిబుల్ గా మారి నేను అసెంబ్లీకి వెళ్తాను, ప్రజల సమస్యలు నేను లేవనెత్తుతాను అని అది కూడా పెట్టాడు అనుకోండి, మనం వీ హ్యావ్ టు అప్రిషియేట్. ఇప్పుడు ఎందుకు అప్రిషియేట్ చేయాలంటే మరి వాగ్దానాలు ఏం చేశారు, సూపర్ 6 వాగ్దానాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమి ప్రభుత్వం కానీ. సూపర్ 6 చేసేటప్పుడు అవి మనం వాగ్దానాలు అమలుపరచగలమా, వాటిని ఫుల్ఫిల్ చేయగలమా లేదా అనేది ఆయన ఆలోచించుకోవాలి. ఎందుకు సూపర్ 6 అనేది చాలా ఎక్కువ వాగ్దానాలు ఎందుకు చేశాడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి చాలా మంది ఏమన్నారు తెలుసా సార్, చంద్రబాబు నాయుడుకి వయసుతో పాటు మైండ్ కూడా దొబ్బింది ఏంటి, ఆ పథకాలు ఇవ్వడం ఏంటి, ఆ మహిళలకు బస్సులు ఫ్రీ ఏంటి, ఎవరు ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమంది ఆడవాళ్ళకి అంతమంది విద్యార్థులకి 15,000 రూపాయలు ఏంటి అసలు ఏం చేద్దాం అనుకో. నేను అంత లాంగ్వేజ్ వాడలేను కానీ అంటే మీరు గోదావరి జిల్లాలో కాబట్టి. గోదావరి జిల్లా కాదు సార్, మా ఖమ్మం జిల్లా. అంటే వచ్చినటువంటి అంటే చంద్రబాబు నాయుడిని విమర్శించడానికి పలికించినట్టు పలుకులు ఎన్ని చిలక పలుకులు అన్నమాట. అవును, నేను చెప్తానండి. వాగ్దానాలు ఎందుకు చేశారంటే 2019-24 మధ్య ప్రభుత్వం అరాచకం విధ్వంసం సృష్టించింది. ప్రజలందరూ స్వేచ్ఛను కోల్పోయారు. ఎవరు ఎక్కడ మాట్లాడితే ఎక్కడ పట్టుకుని కొడతారు, ఎక్కడ పట్టుకుని కేసులు పెడతారని భయపడిపోయారు. అమరావతిని విధ్వంసం చేశారు, పోలవరం విధ్వంసము. అసలు ఎక్కడ అసలు విధ్వంసంతోనే ప్రజావేదిక కూల్చడంతోనే ప్రభుత్వం మొదలైంది. ఎవరిని పడితే వాళ్ళని రాత్రిపూట అరెస్ట్ చేయటం, ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేయటం. అసలు దాని గురించి చెప్పాలంటే మనకు వేరే టాపిక్. దాని నుంచి బయటపడటం కోసం చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంతో కలిసి అలిమి కాని వాగ్దానాలు చేశాడు. అలిమి కాని వాగ్దానాలు ఏంటంటే ఇప్పుడు ఇది ఉంది పెన్షన్, వృద్ధులకు పెన్షన్, అది చాలా మంచిది, చాలా మంచి కార్యక్రమం. అది మాత్రం ఇవ్వాలి. 3,000 నుంచి 4,000 రూపాయలు ఒకసారి చేశాడు. అంటే ఒక్కొక్క నెల 3,000 కోట్ల రూపాయలు బడ్డెన్ గవర్నమెంట్. అంటే 36,000 కోట్లు పర్ ఇయర్ ఓన్లీ ఫర్ పెన్షన్ అవుతుంది. 36,000 కోట్లు. బట్ ఇట్ ఈస్ ఎ గుడ్ ప్రోగ్రామ్. అన్ని సూపర్ 6 అన్నిటిలోకెల్లా ఈ పెన్షన్ అనేది వీ హావ్ టు కన్సిడర్ ఇట్, ఎవ్రీబడి యాక్సెప్ట్స్ ఇట్. తర్వాత విద్యా దీవెన అన్నారు. విద్యా దీవెన అమ్మఒడిలో ఒక్కటికే ఇచ్చారు వాళ్ళు. ఈయన నేను ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి ఇచ్చేస్తా అన్నాడు. అది ఎంత బడ్డిన ఆలోచించండి. అమ్మఒడి అనేది వాళ్ళు సార్, అదే ఇది తల్లికి వందనం. అమ్మఒడి అంటేనేమో ఒక్కరికండి, తల్లికి వందనం అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతవరకు. దాని రెండింటికి డిఫరెన్స్. అందుకని దాంట్లో ఇప్పుడు దగ్గర 65 లక్షల మందికి ఇస్తున్నారు పిల్లలకి. 25 lakhs చిల్డ్రన్కి ఎక్స్ట్రా వచ్చింది. మరి అన్న క్యాంటీన్స్ ఓపెన్ చేశారు. అది మంచిది, అది అద్భుతం. అది దానికి మాత్రం వైఎస్ఆర్ పార్టీ వృద్ధులు అన్నారు కదా, దాన్ని కూడా యాక్సెప్ట్ చేయండి. కానీ అది అసలు ప్రామిస్ చేయకుండానే ఇచ్చారు. ఇప్పుడు 269-270 అన్న క్యాంటీన్ చేసేది ఏంటి సార్, వాళ్ళ బాధ్యతగా చేస్తున్నారు బ్రహ్మాండంగా. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు పెట్టారు, తర్వాత మధ్య నేను వచ్చి తీసేశాడు. తీసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు. అది బాధ్యతగా చేస్తున్నారు. అద్భుతంగా నడుస్తుందండి ఆంధ్రప్రదేశ్ కి. అద్భుతం. అక్షయ్ పాత్ర క్వాలిటీ ఆఫ్ ఫుడ్ కూడా నేను వెళ్దాం అనుకుని ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు కూడా తిన్నారు. అవును, నేను ఎప్పుడో ఒకసారి చూద్దాం అనుకున్నా కానీ ఇంతవరకు అవకాశం దొరకల. ట్రై చేద్దాం అని. ఇప్పుడు ఏం చెప్పాము, వృద్ధాప్య పెన్షన్ బాగా బర్డెన్ అయింది. బట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్. తల్లికి వందనం ఇట్ ఈస్ ఉన్న పిల్లలందరికీ ఇచ్చేస్తున్నాడు. ఎందుకంటే గెలవాలి
ఈ అరాచకం పోగొట్టుకోవాలంటే ఇన్ని ప్రామిసులు చేస్తే గానీ ఎన్ని డెవలప్మెంట్ చేసినా ఏం అంటే చేసినా నేను అనేది అదే ఇక్కడ మీలాంటి విజ్ఞులకు నేను అడిగేది ఒకటే క్వశ్చన్. అంటే ఆయన చంద్రబాబు నాయుడు గారు కూడా మనకు తెలియదు అంటే ఇన్ని చెబితే కానీ జనం మనల్ని నమ్మరా అన్న పాయింట్ని ఎవరు క్యాచ్ చేయలేకపోతారు. అదే ఏమైందంటే ప్రజలకి వాళ్ళకి డైరెక్ట్ గా వాళ్ళ చేతిలోకి డబ్బులు వస్తేనే వాళ్ళు ఓట్లు వేస్తున్నారండి. జనాన్ని ఆ విధంగా తయారు జనం అట్ట అయిపోయింది. ఎందుకంటే భారతదేశంలో ఈ సంక్షేమం అనేది ఇప్పుడు మనం చెప్పుకున్న పింఛన్ లాంటివి ఇవ్వచ్చు కానీ అన్నెసరీ చాలా ఉంటాయండి. అవన్నీ ఓట్ల కోసం. ఎందుకండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా కేవలం గవర్నమెంట్ వస్తం కోసం వాగ్దానాలు చేశాడు ఆయన చాలా. అవును, ఎందుకంటే తప్పదు, అది అట్లా చేసుకొచ్చాడు. అట్లా మనం ఏం చెప్పుకున్నాం, పెన్షన్ మంచిది, దగ్గర 36,000 కోట్లు అవుతుంది పర్ ఇయర్. తర్వాత తల్లికి వందనం, అది 10,000 కోట్ల పైన అవుతుంది. మరి తర్వాత అన్నదాత సుఖీభవ, ఆయన 14,000 ఇస్తే ఈయన 20,000 ఇస్తున్నాడు. ఆయనకంటే ఎక్కువే, అన్ని ఎక్కువే. 20,000 ఇస్తున్నాడు. మరి డిఎస్సి వేశారు, డిఎస్సి వేసి 16,000 జాబ్స్ ఇచ్చారు. ప్రభుత్వం విలీనం చేశారు. అది ఒకటే కదా, అన్నదాత సుఖీభవ, విలీనము, 16,000 డిఎస్సి పోస్టులు, తల్లికి వందనము, పెన్షన్. విలీనం చేసింది చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందేనండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయంలో ఒప్పుకోవచ్చు, ఎందుకంటే ఆర్టీసీ విషయంలో ఇక్కడ జరుగుతుంది. ఓకే, రైట్. అది తర్వాత ఇంకా రైతులకేమో అన్నదాత సుఖీభవ, పిల్లలకేమో తల్లికి వందనము, మరి స్త్రీ శక్తి బస్సుల్లో ఫ్రీ. అది దానివల్ల మీరు అన్నట్టుగా ఏమైందంటే, ఇప్పుడు నేను మొన్న 2-3 స్టడీలు చేసాం. స్టడీ చేస్తే ఆక్యుపెన్సీ రేట్ విపరీతంగా 30% పెరిగిందండి. ఏది మహిళలకి ఫ్రీ బస్ అయిన తర్వాత ఆక్యుపెన్సీ రేట్ 90%కి వెళ్ళింది 60% నుంచి. అది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, వాళ్ళు వెళ్తాం కూడా వాళ్ళ ఫ్యామిలీని కూడా తీసుకెళ్తున్నారు. వీళ్ళకి ఫ్రీ, వాళ్ళకేమో టికెట్ కొనాలి కదా. ఇటువరకు ఎక్కడికి ప్రయాణం జరిగేది కాదు, భార్య భర్తలు ఇద్దరు వెళ్ళిపోతున్నారు, ఇటువరకు ఎవరు వెళ్ళేవాళ్ళు కాదు. అట్లా ఆర్టీసీ కొంచెం ఇదయింది, కొంచెం లాభమే అయింది. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారికి మహిళల మీద ఎందుకు ఇంట్రెస్ట్ అంటే, వాళ్ళ అమ్మ పొయ్యి కట్టెల పొయ్యితో ఉన్నప్పుడు కళ్ళంటి నీళ్ళు వచ్చాయంట పొగతో. అందుకని 98లోనే ఆయన గ్యాస్ పొయ్యిలు ఫ్రీగా ఇచ్చేవాడు అప్పుడు పేద ప్రజలకి. ఇప్పుడు 3 సిలిండర్లు పర్ ఇయర్ ఇస్తున్నాడు. మరి అది ఒక బడ్డనే కదా, మామూలు బడ్డనే కదా అసలు. గ్యాస్ 3 సిలిండర్లు, బస్సు ఫ్రీ, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నాయండి, పర్ఫెక్ట్ గా జరుగుతున్నాయి. అర్హులైన కొంతమంది ఏం చేశారంటే, అర్హులు కాని వాళ్ళు కూడా పార్టీ ఫేవరబుల్ గా లిస్ట్ లో పెట్టుకుని పార్టీ వాళ్ళు చేయించుకుంటుంటారు. అవన్నిటిని స్క్రీన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అది కాకుండా ఇప్పుడు సర్ ప్రక్రియ ద్వారా ఏదైతే ఓట్లు తీసేస్తున్నారో ఇలాగా ఇప్పుడు ప్రక్రియ పెట్టి తీసేయాలి. అది సర్ అనేది చాలా పెద్ద సబ్జెక్ట్. అది ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఈ వీళ్ళు చేసేది రేపు జగన్మోహన్ రెడ్డి జూన్ 4, 9, 12 కార్యక్రమాల్లో నిరసన కార్యక్రమాలు పెడదాం అనుకుంటున్నాడు కదా. ఆయన మేజర్ కంటెస్ట్ ఏంటంటే, ఆడబిడ్డ అనేది 1,500 ఇస్తానన్నారు మంత్లీ. అంటే 18,000 ఆడబిడ్డలకి ఇవ్వాలి, అది అగ్గొట్టావు, వెనుపోట్లు పొడిచావు అని అదొకటి. నిరుద్యోగ భృతి 3,000 పర్ మంత్. ఆ 2 ఫుల్ఫిల్ చేయలే కూటమి ప్రభుత్వం. చాలా పట్టినాయి, అవి చేయలేరు అనమాట. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, కూటమి ప్రభుత్వం ఆ 2 గురించి ఏం చెప్తుందంటే, 90% ఆఫ్ అవర్ ప్రామిసెస్ ఆర్ ఫుల్ఫిల్డ్, ఓన్లీ 10% మిగిలినాయి. రాష్ట్రం సర్వనాశనం చేసి వెళ్ళారు వాళ్ళు. మొత్తం ఫైనాన్షియల్ సిచ్యువేషన్ వెరీ బ్యాడ్ గా ఉంది. ఆడుకున్నారు. మరి ప్రతి మీటింగ్ లోనూ చంద్రబాబు నాయుడు గారు మా పరిస్థితి చాలా గడ్డుగా ఉందని చెప్తున్నాడు. మరి నువ్వు సంపద సృష్టిస్తానన్నావు కదా అని వాళ్ళు విమర్శిస్తున్నారు. సంపద సృష్టిస్తావు కానీ వచ్చిన రోజే సృష్టించలేరు కదా, ఓవర్ రేట్ అవ్వదు కదా, టేక్ టైం కదా. అందుకని ఇప్పుడు అదే సార్, ఇప్పుడు కూడా ఇక్కడ కూడా తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వచ్చిన 1 సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆయన ఏ విధమైన అపవాదం ఎదుర్కొంటున్నాడు. నేను అనేది అదే, ఇప్పుడు అసాధ్యమైన వాటిని చెప్తే జనం సార్ పెడతామంటే తీసుకుంటారు. పాపం వాళ్ళు ఏమని చెప్పండి, జనాల్లో కూడా చైతన్యం రావాలి, వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఆయన నిజంగా ఇన్ని ఫ్రీలు ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తాడు, అందులో కొన్ని వస్తాయని డిసైడ్ అయిపోవాలి. అవును, జనంలో చైతన్యం రావాలండి డెఫినెట్లీ. ఇప్పుడు రేపు జగన్మోహన్ రెడ్డి నిరసనలు తీసుకొస్తున్నాడు, ప్రజల స్పందన ఎలా ఉందో చూడాలి. ఎందుకంటే ప్రజలు ఇన్ని రకాల సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా అమలు పరుస్తుంది. ఈ 2 కార్యక్రమాలే కదా తీసుకునేది అని కూడా ఆ విధమైన ఫీడ్బ్యాక్ వస్తుందా, అది లేకపోతే కళ్ళు మూసుకుంటే 3 ఏళ్ళు మనమే అధికారంలోకి వస్తాం ఈ థియరీ. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే, నిరసనలకి కళ్ళు తెరిచాడు.
కళ్ళు తెరిచాడు, రేపు అసెంబ్లీకి కూడా వెళ్తే మంచిది, మావి గారు అట్లాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే ఇంకా మంచిది, ప్రెస్ మీట్లు పెట్టకుండా ఉంటే ఇంకా మంచిది అని ప్రెస్ మీట్లు మనలాంటి సోషల్ మీడియాకి బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఏంటంటే ఖర్చు బాగా ఉపయోగపడుతుంది. ప్రజాస్వామ్యంలో ఎప్పుడైనా సరే అపోజిషన్ ఉండాల్సిందేనండి, వన్ సైడెడ్ గా మాత్రం ప్రభుత్వం ఉండకూడదు. జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమాలు చేయటం అనేది చాలా మంచిది, అది కనుక సక్సెస్ అయితే. ఇంకొకటి సార్, పెట్రోల్ గురించి, డీజిల్ గురించి అది కూడా చెబుతారు. ఇప్పుడు 2019-24 మధ్యలో పెట్రోల్ బాగా పెరిగిపోయింది కదా, అప్పుడు పెరిగిపోయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఒక రోజు తగ్గించింది ఒకసారి, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అన్ని స్టేట్స్ తగ్గించారు. ఓకే, ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ డీజిల్ రేట్ తగ్గించాలి. అదే ఇప్పుడు కంటిన్యూ అవుతుంది. మీరు గవర్నమెంట్ రాగానే తగ్గిస్తానన్నారు కదా, ఇప్పుడు ఎందుకు తగ్గించలేదు అనేది ఈ నిరసన కార్యక్రమంలో కూడా అది కూడా ఒక పాయింట్. వీళ్ళు ఏమంటున్నారు, ఇది మన సమస్య కాదు, మన దేశ సమస్య కాదు, ప్రపంచ సమస్య. ప్రపంచ సమస్య గురించి మనం ఏం చేస్తాము, మీరు అన్ని స్టేట్స్ లో ఎంత పెరిగిందో మన స్టేట్ లో అంతే పెరుగుతుంది అని వీళ్ళు కూటమి ప్రభుత్వం చెబుతున్నారు. వాళ్ళు ఏమన్నారు, మీరు రాగానే తగ్గిస్తానన్నారు కదా గవర్నమెంట్ లో అని వాళ్ళు అడుగుతున్నారు అనమాట. మరి సిచ్యువేషన్ ఏమో ఆర్థిక పరిస్థితి ఏం బాగుండలేదు ఇవన్నీ చేయడానికి, మరి వచ్చే ఇన్కమ్ ఎందుకు పోగొట్టుకోవడం అని కూటమి వాళ్ళు దాన్ని కొంచెం నెగ్లెక్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే లక్కీగా ఏంటంటే మంచుకో చెడుకో ప్రపంచ సమస్య ఏమో ప్రపంచానికే అది చేటు, ప్రపంచం అందరికీ అది సర్వనాశనం చేసే ఇది కదా, దాంట్లో కలిసిపోయింది ఇది. ఈ పెట్రోల్ రేట్ పెంచడం అనేది ఇప్పుడు హైదరాబాద్ లో 3 రూపాయలు పెరిగిందండి, ఇక్కడ 15 రూపాయల 87 పైసలు ఉంది, అక్కడ 17 ఎంత ఉంది, 17 రూపాయలు. అది 2 రూపాయలు తేడా, అప్పుడు 2 రూపాయలు తేడా, ఇప్పుడు 2 రూపాయలు. ఇటువరకు 107, 109, 107, 109, ఆ 2 రూపీస్ డిఫరెన్స్ అది కంటిన్యూ అయింది. ఆ 2 రూపీస్ ఆయన పెంచిందే, తగ్గించరా. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తగ్గించినప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తగ్గించరా, మీకు గుర్తుందో లేదు. ఇప్పుడు మనం విజయవాడ వెళ్ళేటప్పుడు బోర్డర్ లో సూర్యాపేటలోనే పెట్రోల్ ఫుల్ గా పోయించుకుని వెళ్ళేవాళ్ళం, గుర్తుందా మీకు? అట్లా అదే కంటిన్యూ అయింది. అది పెట్రోల్ ఇష్యూ మీద పెద్ద ఇదెవరు కానీ పెట్రోల్ రేట్లు ఇలా పెరిగిపోతున్నాయి కదా, అది మరి మన లోకల్ ఇష్యూ వరకు పెరిగే అవకాశం ఉంది కాదండి. మీరు ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాదు, ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కాకపోవచ్చు, దేశంలో కూడా మరి మోడీ విధానం 130 వరకు ఉన్నారు కాబట్టి వాళ్ళు 130 వరకు వెళ్ళొచ్చు, 130 వరకు వెళ్ళొచ్చు అంటున్నారు. మన 3 రూపీస్ పెంచిన రోజు నేను వేరే డిబేట్ లో ఎక్కడ చెప్పా, ఇంకా ఇమీడియట్ గా 1 వీక్ లో 10 రూపీస్ పెరుగుతుందని చెప్పి నేను 100% పెరిగలేదు. కాకపోతే హార్మోస్ ఓపెన్ చేశాడు కాబట్టి ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు చల్లబడుతున్నారు, అవైలబిలిటీ రావచ్చు, క్రూడ్ కూడా తగ్గింది, క్రూడ్ ఆయిల్ ధర తగ్గింది. అందుకని మనం గ్రాడ్యువల్ గా అది అంత అలార్మింగ్ గా ఉండిపోవచ్చు, మన అలార్మింగ్ సిచ్యువేషన్ ఉండకపోవచ్చు. ఇది జగన్మోహన్ రెడ్డి పెట్రోల్ డీజిల్ మీద రాదు కానీ ఆడపెట్టి నీతి ఉంది చూసారా, ఆడపిల్లలు ఎదురు చూస్తారు పల్లెటూరులో, మా డబ్బులు వస్తాయని. ఎవరి అకౌంట్స్ లో డబ్బులు వస్తాయని చూసుకుంటున్నారు, ఇప్పుడు వాళ్ళు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు అందరూ. అందుకని అదొక్కటి కొంచెం దానికి ఏం చేశారంటే కూటమి ప్రభుత్వం సమర్థించుకోవటానికి P4 అనే విధానాన్ని తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. ప్రతి ఊళ్ళోనూ ఎవరికైతే ఏ అవసరాలు ఉంటాయో ఒక మంచి ఆ ఊళ్ళో నుంచి బాగా రిచ్ పీపుల్ లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో బిజినెస్ పీపుల్ ఉన్నప్పుడు ఒక 10 ఫ్యామిలీస్ మీరు అడాప్ట్ చేసుకోండి, వాళ్ళతో బిజినెస్ పెట్టించండి, వాళ్ళకి కావాల్సిన ఎడ్యుకేషన్ ఇవ్వండి, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం మీరు వాళ్ళు సెటిల్ అయ్యే వరకే మీరే చూసుకోవాలని ఆ P4 అనేది పెట్టాడు ఆయన. ఇస్తున్నారు ఇప్పుడు కొన్ని lakhs ఆఫ్ ఫ్యామిలీస్ ఆర్ బెనిఫిటింగ్. కాదండి, దట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, అది ఓపెన్ గా వదిలిపెట్టాలి, రూల్ స్కీమ్ కాదు అది, దట్ ఈస్ గవర్న్ బై గవర్నమెంట్, కలెక్టర్ ఈస్ మానిటరింగ్, గవర్నమెంట్ నుంచి. అదే అందుకనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అది, దాంట్లో ఇప్పుడు ఏం చేశారు, ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు అండి, అన్ని ప్రాజెక్ట్స్ ఆయనే చేస్తుంది. ఇప్పుడు కిక్ బ్యాక్స్ ఉంటాయి, గవర్నమెంట్ కి పర్సంటేజ్లు ఇస్తారు, అది మనం ఓపెన్ గా చెప్పినా చెప్పకపోయినా జరిగేది. మరి ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, మన వాళ్ళు ఊరు వెళ్ళాడు ఆయన టెంపుల్ కడితే, ఆయన గుడ్లవల్లేరు పక్కన డోకిపర్రో ఏదో అక్కడ టెంపుల్ కట్టాడు, ఆ ఊరు ఆ టెంపుల్ ఓపెనింగ్ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. వెళ్ళినప్పుడు కృష్ణారెడ్డిని అడిగారు, ఇక్కడ P4 విధానం పెడుతున్నాము, నువ్వేం చేయగలవు అంటే ఆ మండలం మొత్తం నేను అడాప్ట్ చేసుకుంటాను అన్నాడు. దట్ ఈస్ ఆ వేలో ఆ థింకింగ్ ఈజ్ కరెక్ట్ అండి. ఇవాళ చాలా మంది P4ని క్రిటిసైజ్ చేస్తున్నారు, దాని స్ట్రక్చర్ ఇప్పుడు అది జస్ట్ లైక్ జన్మభూమి కార్యక్రమం. జన్మభూమి 98లో పెట్టినప్పుడు US నుంచి NRIs కూడా వచ్చి, విజయవాడే ఉందండి, నేను పర్టికులర్గా చెబుతాను, పడమట్లో జిల్లా పరిషత్ స్కూల్ చాలా చిన్న బిల్డింగ్ ఉండేది, NRIs అందరూ వచ్చేసి మేము తలా కాస్త అని లక్షలు ఇచ్చేసారు, గవర్నమెంట్ దానికి ఫండ్ వేసుకుని మొత్తం పెద్ద బిల్డింగ్లు కట్టేశారు, కొన్ని 100 బిల్డింగ్స్ వచ్చినాయి జన్మభూమిలో, రోడ్స్ సిమెంట్ రోడ్స్, అప్పుడు కాలనీల నిండా సిమెంట్ రోడ్స్ వేశారు జన్మభూమి అని. మీరు చూడండి జన్మభూమి బోర్డులు ఉంటాయి ఎక్కడికి వెళ్ళినా సరే, అదే కాన్సెప్ట్ ఇది P4 కాన్సెప్ట్ అనమాట.
ఎవరన్నా ఉన్నాళ్ళు మీ ఊళ్ళో సహాయపడండి. ఇప్పుడు ఊరు ఉంటుందండి, ఒక 1000 మంది ఉంటారు. 1000 మందిలో ఒక 50 మందో 100 మందో బాగా పూర్ లెవెల్లో ఉంటారు. ఒక 10 మందో ఊళ్ళో ఇద్దరే హైదరాబాద్లో పెద్ద ఫార్మా ఇండస్ట్రీ ఓనర్ అనుకోండి. మీ ఊళ్ళో ఆ 10 మందికి చేయలేవా అని అడుగుతాడు చంద్రబాబు నాయుడు. అలా గ్యాదర్ చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ మొత్తం. దానికి బంగారు ఇదనేది పేరు పెట్టారు, నేను పేర్లు కూడా మర్చిపోయా. అది ఆ స్కీమ్ మీద మనం వీడియో చేయాలి. ఏది వర్క్ ఒక్కళ్ళకి బెనిఫిట్ వచ్చిన చాలుగా. సార్ ఇప్పుడు ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారు ఒక కామెంట్ చేశారు, దానికి సంబంధించి ఆంధ్ర పోలీసులు వచ్చి తెలంగాణలో ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం ఏంటనేది పెద్ద రచ్చ నడుస్తుంది ఇక్కడ ప్రస్తుతానికి. ఈరోజు ప్రెస్ క్లబ్లో జర్నలిస్టులు అందులో మా సోదరులు చాలామంది ఉన్నారు. అతనికి మద్దతుగా ఈరోజు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఒకటి పెట్టారు. ఏంటి సార్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని పవన్ కళ్యాణ్, అదేవిధంగా నాదెండ్ల మనోహర్ వెళ్ళి అమిత్ షా ఏదైతే దేశ మన హోంశాఖ మంత్రిని అమిత్ షాని అడిగితే ఆయన చివాట్లు పెట్టి, ఆయన ఇన్స్టెంట్ ఫ్రెండ్, ఈయన లాంగ్ టర్మ్ ఫ్రెండ్, మీరు అట్లా చేస్తే ఎట్లా కుదరదు, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య గొడవ ఏదైనా ఉంటే వాళ్ళు చూసుకుంటారు, మధ్యలో మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు, మీరు అసలు ఇందులో జోక్యం చేసుకోకండి అని వీళ్ళు చివాట్లు పెట్టి పంపించారనేది ప్రధానంగా ఆయనే చెప్పాడు మీడియాలో. అది కరెక్ట్ కాదు, ఎలా లీక్ అవుద్ది అని రకరకాల ఇష్యూ. అయితే వైసీపీ దీని మీద ఇంకో రాజకీయం చేస్తుంది. అసలు ఆ మీటింగ్ జరగలేదు అన్నదానికి కూడా లేకుండా పవన్ కళ్యాణ్ కూడా జరిగితే ఎలా లీక్ అయిందనే దాని మీద డిస్కస్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్. అంటే జరిగింది, దాని గురించి ఇష్యూ జరిగింది, ఈ పాయింట్ పట్టుకున్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మన ఎమ్మెల్సీ నాగేశ్వరరావు గారింటికి పోలీసులు ఎవరు రాలా, పోలీసులు రాలా, ఆయన అరెస్ట్ చేయడానికి అసలు వాళ్ళు ప్రయత్నించట్లా. పవన్ కళ్యాణ్ కూడా అదే అన్నాడు, మనం ఎవ్వరూ ఆయన గురించి అరెస్ట్ గురించి మనకు అనవసరం, ఎవ్వరు దాని యాక్షన్ తీసుకోవట్లా. ఆయనే స్వయంగా చెప్పాడు నాగేశ్వర్. నేను ప్రెస్ మీట్ నేను పర్సనల్ గా విన్నా, మా ఇంటికి పోలీసులు అనేవాళ్ళు ఎవరు రాలేదు, మా ఇంటి దగ్గర పోలీస్ అనేదే లేదు, అసలు నాకు ఫోన్లో కూడా ఏ పోలీసు నన్ను ఏమి ఎంక్వైరీ కూడా చేయలేదు, నాకు వాట్సాప్ మెసేజ్లు కూడా రాలేదు అన్నాడు. అదంతా బోగస్ అనమాట. రెండోది ఏంటంటే నాగేశ్వర గారు చాలా సీనియర్ మోస్ట్, ఆయన ప్రొఫెసర్, జర్నలిజంలో ప్రొఫెసర్. ఆయన కింద చేసిన జర్నలిజం స్టూడెంట్సే ఇప్పుడు చాలామంది మంచి మంచి జర్నలిస్టులుగా పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఆయనకి మంచి నాలెడ్జ్ ఉంది, మంచి అనాలిసిస్ చేసే కెపాసిటీ ఉంది, ఇన్ని రకాలుగా మెమరీ, విపరీతమైన మెమరీ ఉంది, చక్కగా కన్విన్సింగ్గా చెప్తాడు. ఆయన ఏది చేసినా బాగుంది, మంచి అనలిస్ట్, మనం వీ హ్యావ్ టు రెస్పెక్ట్. కాకపోతే ఏంటంటే ఆయన లాస్ట్ 6-7 months నుంచి ఆయన ఎక్కడో డీవియేట్ అయ్యాడండి, వన్ సైడ్ వెళ్ళిపోతున్నాడు. నేను చాలా వీడియోస్ వచ్చినాయి చూడండి మీరు కావాలంటే. ఇప్పుడు ఈ ఇష్యూ అయిన తర్వాత వైసీపీ సైడ్ లాస్ట్ 7 months నుంచి పాత వీడియోలన్నీ ట్రోల్ అవుతున్నాయి, మీరు చూడండి, వైరల్ అవుతున్నాయి విపరీతంగా. అప్పుడేం మాట్లాడాడు, ఇప్పుడేం మాట్లాడాడు, అప్పుడు మాట్లాడింది ఒక రకం, ఇప్పుడు మాట్లాడింది ఒక రకం అని అట్లా ట్రోల్ డిఫరెన్స్ అనమాట. ఆ రోజు ఇట్లా మాట్లాడాడు, ఇవాళ ఇట్లా మాట్లాడాడు అనేది వచ్చేటప్పటికి ఆయనకి కొంచెం బ్యాడ్ నేమ్ వచ్చింది. ఆయన పేటిఎం అని అంటున్నారు. కాబట్టి నాకే బాధగా ఉంది ఆయన పేటిఎం అనే. నాకేంటంటే ఆయన మాకు బాగా పరిచయం, ఎప్పటి నుంచో చూస్తున్నాను, సీనియర్ మోస్ట్ పర్సన్, రెస్పెక్టబుల్ ప్రొఫెసర్, ఎమ్మెల్సీ చేశాడు. అలాంటి వ్యక్తిని మనం పేటిఎం అని నాకు మనసు అయితే రావట్లేదు. కాకపోతే చాలా పొరపాటు, ఆయన గౌరవం ఇవ్వాలి మనం, గౌరవం, వీ హావ్ టు రెస్పెక్ట్. స్థాయి వేరు కదా, సీనియర్ మోస్ట్ చేశారు. పైగా జర్నలిజంలో ఆయన డిగ్రీ అంటే మనకు తెలుసు, ఆయన ఎంత గొప్ప వ్యక్తి కూడా మనకి. ఇవాళ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ 2 రాష్ట్రాల వాళ్ళు కూడా నాగేశ్వర గారు అంటే ఒక విధమైన అభిమానం ఉంది, మంచి జర్నలిస్ట్ అనే ఒక ఒపీనియన్ ఉంది. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఆ వివాదాస్పదమైన ఇష్యూకి వెళ్ళకూడదండి. అంత మంచి అనలిస్ట్ వివాదాస్పదమైన వాటికి వెళ్ళకూడదు. అక్కడ ఏంటంటే ఆయన ఉండి చూసి మాట్లాడినట్టు, అదేను చాలా మంది ఆయన యాజ్ ఎమ్మెల్సీ మాట్లాడొచ్చు అది. కాకపోతే యాజ్ ఎనలిస్ట్గా, ఎనలిస్ట్ ఎప్పుడైనా సరే ఎనలైజ్ చేయాలి కానీ క్రిటిసైజ్ చేయకూడదు. ఎనలిస్ట్ ఎప్పుడు విశ్లేషణ చేయాలి, విమర్శించకూడదు. ఏదైనా ఇష్యూ ఉంటే మనం ఫ్యాక్ట్ ఉంటే ఇప్పుడు ఆయన ఏంటి, ఒక హోమ్ మినిస్టర్ ఆఫ్ ద కంట్రీ అమిత్ షా, ఆయన మీద చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవచ్చండి. హోమ్ మినిస్టర్ అంటే ఆర్డినరీ పర్సన్, సర్దార్ పటేల్ లాంటి వాళ్ళు చేశారు హోమ్ మినిస్టర్. అలాంటి హోమ్ మినిస్టర్ ఒక మాట ఇట్లా మాట్లాడాడు అంటే అది చాలా క్రైమ్ అవుతుందండి. అది ప్లస్ ఆయనకి అసలు అవసరం లేదు.
ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ముగ్గురు ఉన్నారు. ముగ్గురు కూటమి ప్రభుత్వంలో 3 పార్టీలు ఉన్నప్పుడు అమిత్ షా చంద్రబాబు నాయుడు గారి మీద యాంటీగా పవన్ కళ్యాణ్కి మాట్లాడతాడా? ఆయన అంత తెలివి తక్కువడా? 3 సార్లు నుంచి హోమ్ మినిస్టర్ ఆయన అంత తెలివి తక్కువడా అంటారా? పవన్ కళ్యాణ్తో ఆ విషయం మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారికి చెప్పడు ఆ విషయం. ప్లస్ ఆయన పక్కన 4 ఉన్నారు, ఆ 4గురిలో ఒకరు నాకు చెప్పారని చెబుతున్నాడు ఈ నాగేశ్వర్ గారు. 4గురిలో నీ దాకా విషయం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్దా? ఆయనకి ఎంత ఇంటెలిజెన్స్ ఉంటుంది? అంత చీప్ గా అమిత్ షా బిహేవ్ చేయడు. ప్లస్ అంత దిగజారి పవన్ కళ్యాణ్ ఉండడు. అంత జైల్లో వేయమని 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు అడుగుతున్నారు. అంటే వీళ్ళు ఏమంటున్నారంటే వైసీపీ నాయకులు, జగన్ గుర్తు పెట్టుకో, నిన్ను అదపాతాడం కళ్యాణ్ కాదు అంటే ఆ తొక్కడమే ఈ తొక్కడం అని అంటున్నారు. ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేస్తున్నారు. ఇది జైల్లో పడేయించాలి, జైల్లో దోయించాలి. అతను ఓటమి చెందటమే తొక్కటం అండి ఆయన ఉద్దేశం. మరి దాంట్లో మరి వాళ్ళకి జైల్లో వేయించాల్సిన అవసరం లేదండి. ప్రజలే ఆయన జైల్లో పెట్టేశారు. ఆయన 11 సీట్లు ఎప్పుడైతే 151 నుంచి 11 వచ్చినాయో ఆయన జైల్లో ఉన్నట్టే లెక్క. ప్రజలు తిరస్కరించేశారు ఆయన్ని. ఇవాళ ఫ్రెష్ గా రావచ్చు. రాజకీయంలో ఏదైనా జరుగుతాయండి. ఇవాళ గెలవచ్చు, రేపు ఓడిపోవచ్చు. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రజెంట్ సిచ్యువేషన్ అది. ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే నేను తొక్కేస్తానన్నాడు, తొక్కేశాడు. దట్ ఈస్ ఓవర్. పవన్ కళ్యాణ్ అంత చీప్ గా ఈయన జైల్లో పెట్టండి అంత చీప్ మెంటాలిటీ కాదు. అతను ఓపెన్ గానే మాట్లాడగలిగే కెపాసిటీ ఉంది. అసలు వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుందండి. సెంటర్ లో బీజేపీని ఏమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ అంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఎందుకు జైల్లో పెట్టట్లేదు, బెయిల్ మీద ఇన్ని రోజులు ఎందుకు ఉంటున్నాడు అనుకుంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. నన్ను కొన్ని 100 మంది అడిగారు, మీరు విశ్లేషకులు కదా, మీరు జగన్మోహన్ రెడ్డి జైల్లో ఎందుకు పెట్టించట్లేదు అని. నేను విశ్లేషకుడు, నేను ఎక్కడ పెట్టిస్తాము? మిమ్మల్ని అడిగితే ఒక వేరు, వాళ్ళకి సపోర్ట్ చేసే అనలిస్టులు కూడా అడుగుతున్నారు. అవును, అందరూ ప్రజలందరిలో అది మాత్రం $1000 క్వశ్చన్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఏంటి జగన్మోహన్ రెడ్డిలో జైల్లో ఉన్నాడు, 12 ఏళ్ళు బెయిల్లో ఉన్నాడు, ఇది ప్రజలందరూ అనుకున్న మాట అండి. చూద్దాం మరి ఏం జరుగుతుంది అనేది. సార్ మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుసుకుందాం సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీర్మానాలు చేస్తారు కాబట్టి ఆ తీర్మానాల గురించి కూడా రేపు సార్ మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.